హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు పాదరసం గురించి చెప్తాను నేను. సో పాదరసం అనేది ఒక మెటల్ అనమాట, అది కూడా ఒక లోహము. సో పాదరసం ద్వారా మనకి ఏంటి బెనిఫిట్ అంటే, పాదరసం అనేది ఎలా పుట్టింది అంటే శివుడి యొక్క వీర్యం ద్వారా వచ్చిందని చెప్తారు చాలామంది. సో ఆ పాదరసం అనేది ఒక దగ్గర ఉండదన్నమాట, అంటే దాన్ని పట్టుకోలేము దాన్ని. అది ఎప్పుడు చంచలమైనదన్నమాట. మన మనసులాగానే పాదరసం కూడా చంచలతత్వం ఉందన్నమాట. సో పాదరసాన్ని మనము గడ్డగట్టించి ఒక ఘన పదార్థంగా, అంటే దాన్ని ఒక దగ్గర ఉండేటట్లు చేసి దాన్ని పట్టుకునేటట్టు మనం చేసినాం అనుకోండి. సో దాని ద్వారా మనకి మన మనసుని మనం ఆపొచ్చు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, పాదరసాన్ని కొన్ని మూలికలు కలిపి దాన్ని శుద్ధి చేస్తారనమాట. యాక్చువల్గా పాదరసం అనేది చాలా పాయిజన్ ఉంటుంది. పాదరసం అనేది విషంతో సమానం. దాన్ని తీసుకుంటే డైరెక్ట్గా మనం చనిపోతాం. కానీ పాదరసాన్ని కొన్ని మూలికలు రకరకాల సంస్కారాలు చేసి దాన్ని ఒక గుటికగా, ఒక ఘనపదార్థంగా మార్చినప్పుడు ఒక గుటికగా, లేదంటే ఒక రకరకాల షేపులలో దాన్ని చేస్తారనమాట. సో వాటిని మనము పెట్టుకోవడం వల్ల మనము సాధనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన మనసు కొంచెం చంచలమైనది కాబట్టి అది మనతో ఉన్నప్పుడు ఆ గుటిక మనకి మనసుని తొందరగా ఆగుతుంది. సో ఇంకొకటి, చాలా వైబ్రేషన్ కూడా ఉంటుంది ఆ యొక్క పాదరసానికి. సో యాంటీ గ్రావిటీ ఉంటుంది, అంటే భూమి ఆకర్షణకి అంటే భూమి ఆకర్షణకి మించి ఉంటుంది అనమాట. దాని మీద పనిచేయదనమాట భూమి ఆకర్షణ పాదరసం మీద. సో ఆ విధంగా ఉండడం వల్ల మనము దాన్ని వాడడం వల్ల, ఆ యొక్క పాదరసాన్ని శుద్ధి చేసి వాడడం వల్ల, ఆ యొక్క గుటికని వాడడం వల్ల మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలామంది యోగులు గతంలో ఉపయోగించడం జరిగింది. ఇది ఒక రకమైన టెక్నాలజీ. దీని రసశాస్త్రం అంటారు మనం యాక్చువల్గా. సో ఈ రసశాస్త్రంలో ఈ పాదరసాన్ని ఒక గుటికగా మార్చి ఆ గుటికని మనం వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మన మనసు ఆగుతుంది, మన శరీరం కాంతిగా మారుతుంది, మన యొక్క చక్రాస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మన యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను కూడా పాదరసాన్ని తీసుకోవడం జరిగింది, ఒక శివలింగం టైప్లో. ప్రస్తుతం లేదు నా దగ్గర, ఇంట్లో ఉంది. కానీ అది మనతో ఉన్నప్పుడు, మనం దాన్ని పట్టుకొని మెడిటేషన్ చేసినప్పుడు మనం మూమెంట్లోకి వెళ్తాం. మన మనసు అనేది చాలా తొందరగా ఆగిపోతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఏదైతే పని మీద ఉంటారో ఆ ఫ్లో ఉంటుంది, మీకు మైండ్ డిస్టర్బ్ అవ్వదు. మీ ఆరా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మీ ఆరా ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా సంకల్పిస్తే చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక లాస్ట్ ఇయర్ కొనడం జరిగింది. సో అది ఉన్నప్పుడు మన యొక్క ఆరా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం చాలా వరకు బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంతమంది ఆరాస్, కొంత ఎనర్జీస్ మనకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో బయటికి వెళ్ళినప్పుడు అది మన జోబులో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఆ పాదరసాన్ని మనము ఒక దారం కట్టుకొని ఇట్లా చిన్నగా ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ని మనం మెడలో ధరించినప్పుడు కానీ ఏమవుతుందంటే మనము ఎఫెక్ట్ అవ్వం. చాలా వరకు మన ఆరా ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దిష్టి తగులుతుందని చెప్తారు కదా. సో దిష్టి ఎందుకు తగులుతుందంటే, మనం వేరే వాళ్ళు కొంచెం నెగిటివ్గా చూడడం, లేదంటే వాళ్ళ యొక్క ఆరా నెగిటివ్గా ఉండడం, ఇలాగా మనకి ఎఫెక్ట్ అవుతుంటుంది. కాబట్టి ఇది ఉండడం వల్ల మన యొక్క ఆరా అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. మన ఆరా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఆరాకి. నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, పాదరసము బయట చాలా దొరుకుతాయి, చాలా వెబ్సైట్లు అనుకోండి, రకరకాల వాటిల్లో ఇవి పర్చేజ్ చేయొచ్చు మనము. కానీ చాలా వరకు ప్యూరిఫికేషన్ చేసి ఇవ్వరు చాలామంది. అంటే కంప్లీట్ ప్యూరెస్ట్ ఫామ్లో మీకు ఆ యొక్క పాదరస గుటికను మీకు ఇవ్వరు చాలామంది. సో మోసపోతారు చాలామంది మీరు బయట కొన్నట్లయితే. కాబట్టి నాకు తెలిసిన కాంటాక్ట్స్ ఉన్నాయి కొంతమంది. సో చాలా ప్యూర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నెంబర్ ఇస్తాను.
ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం కొన్నప్పుడు అది అంత ప్యూర్గా లేదు. తర్వాత నేను వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి యాక్చువల్గా ఏంటి అనేది నేను తెలుసుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనము ఖచ్చితంగా ప్రతి దాని మీద కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వాలని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే టెక్నాలజీని ఉంది కాబట్టి ఉపయోగించుకుంటాం మనం. ఇప్పుడు మనం ఎట్లయితే ఆహారం తీసుకుంటున్నామో, ఎట్లయితే మనము ఒక సపోర్ట్ మెడిటేషన్ చేస్తూ ఒక సపోర్ట్ ఏదో ఒక టెక్నిక్ ద్వారా లేదంటే ఒక వస్తువు ద్వారా మనం సపోర్ట్ తీసుకొని మనము ఆ యొక్క స్థితికి చేరుకోవాలి. అది అందరి గమ్యం అది యాక్చువల్గా. సో ఇది మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది నార్త్లో చాలా ఉపయోగిస్తారు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా ఉపయోగిస్తారు. మన వాళ్ళు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. దీని గురించి అంత అవగాహన కూడా లేదు. సో ఫస్ట్ టైం నేను మీకు చెప్పాలని దీని గురించి టెక్నాలజీ ఇది ఒక రకమైనటువంటి శాస్త్రం, ఇది రసశాస్త్రము. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సాధన గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు కాబట్టి సో వాటి కోసం సాధనలు కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.